నేషనల్ బీసీ లీడర్ ఒక మాట చెప్పిండు అధ్యక్ష, అది ఇప్పుడు గుర్తుకొచ్చిన ఈ సందర్భంలో. హిందీ నార్థన్ లాంగ్వేజ్లో जब तक हम पिछड़े रह जाएंगे बिछड़े అని బీసీలలో ఫ్రాంక్గా చెప్పాలంటే అధ్యక్ష మా తలసాని సీదన్న చాలా మంచిగా చెప్పిండు. నేను నిజంగా కూడా అప్రిషియేట్ చేస్తాం తప్పేం కాదు. ఈరోజు వాస్తవం కూడా మేము మొదటిసారి వచ్చినాం అధ్యక్ష. సరే ఎమ్మెల్యేలు కాలేము కానీ నేను వార్డు కౌన్సిలర్కి ఎంత వచ్చిన అధ్యక్ష. వార్డు కౌన్సిలర్ చేసిన, సర్పంచ్ చేసిన, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఫ్లో లీడర్, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రి అయిన అధ్యక్ష. నిజంగా అన్న మాట్లాడుకుంటే ఒక మాట అయితే నిజంగా చెప్పిండు అధ్యక్ష. ఏందని, ఈ స్థానంలో వచ్చి కూర్చోవడానికి బ్యాక్వర్డ్ క్యాస్ట్లలో ఎంత నరకం ఉంటుందో అన్నకు కూడా అనుభవం ఉంది, అన్నకుంది, నాకుంది. ఎందుకంటే ఉట్టికి స్వర్గంకి ఎక్కడ లేకుండా మధ్యస్థంగా ఉన్నటువంటి సందర్భం బీసీల అధ్యక్ష. నేను ఇదే అంటున్నా మా సీనన్న ఒకవేళ గత 10 సంవత్సరాల అధికారంలో మీరు ఉన్నప్పుడు గింతనే మాట్లాడే అవకాశం మీకు ఇచ్చిర్రా సీనన్న? నిజం మాట్లాడుకుందాం, ఎక్కడ క్రిటిసైజ్ చేస్తా నేను. గత 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు గింతనైనా మా సీనన్నకు మాట్లాడే అవకాశం ఇచ్చిర్రా? లేదన్నా. ఒక్కసారి నేను కూడా ఉన్న రాజకీయాలన్నా, నేను కొత్తగా రాలేదు, నేను రాజకీయాల్లో ఉన్నా, ఒక్కసారి మాట్లాడే అధికారం ఇయ్యలే. ప్రతిసారి అంటే ఉంది అధ్యక్ష, సెంట్రల్ గవర్నమెంట్లో మీరు లేరు, సెంట్రల్లో మీరు లేరు కదా, మభ్యపెట్టడానికేనో లేకుంటే మోసం చేయడానికేనో అంటున్నారు అధ్యక్ష. మభ్యపెట్టడం, మోసం చేయడం కాదు అధ్యక్ష. మన హక్కుల కోసం మనం పోరాటం చేయడానికి కావాల్సిన ప్రక్రియను ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజు తమిళనాడులో ఉన్నటువంటి జయలలిత గారు డిఎంకే ఏడీఎంకే మరి ఆమె కాంగ్రెస్ అయితే కాదు కదా. ఆ రోజు సెంట్రల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మన పెద్ద మనిషి పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఆమె ఆ రోజు ఈ విధంగానే ఆలోచన చేసి ఉంటే మనం సెంట్రల్లో లేం కదా, మనకెందుకు ఇస్తారులే, అడగొద్దని అడగకుండా ఉండి ఉంటే సాధ్యమవుతుండేనా అధ్యక్ష? ఆమె తమ రాష్ట్రానికి కావాల్సినటువంటి వెనుకబడ్డ జాతుల కోసం ఖచ్చితంగా ఏదైతే ప్రక్రియ ఇప్పుడు మనం చేశామో ఆ ప్రక్రియ చేసి షెడ్యూల్ 9లో పెట్టమని ఆమె ఒక పార్టీ, సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదా అధ్యక్ష. ఆ విధంగా ఇస్తారేమో అనుకొని ప్రయత్నం చేయడం తప్పు కదా. ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామనేది కూడా తప్పేం కాదు కదా అధ్యక్ష. నేనేమంటున్నా, వాస్తవంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఎక్కడైనా సరే అన్న మా రామారావు అన్న అంటుండు ఆచరణ చేసి చూపించినాం. ఎస్ అధ్యక్ష, ఆచరణ చేయాల్సింది ఇంకా ఉండే. ఎంత చూపించిందో అంత అవసరం లేకుండే. ఏ నిష్పత్తిలో అయితే బీసీలు ఉన్నారని ఈరోజు మా సీనియర్ మాట్లాడుతున్నారో ఆ నిష్పత్తిలో ఏం జరిగిందో ఒక్కసారి ఏంటి అధ్యక్ష, ఎవరి వీపు వాళ్ళకి కనిపించదు అధ్యక్ష. ఎంతసేపు ఉన్నా మనం ఈ విధంగా ఈ రోజు ఎవరెందుకు మాట్లాడతలేరు, అవకాశం ఎందుకు మీకు ఇస్తా ఉందంటే ఈ విధంగానే మన బీసీలలో మనము అనుకొని అక్కడ మేమున్నా, ఇక్కడ మీరున్నా, ఇంకొకరున్నా మనకు అనుకునేటువంటి సందర్భాన్ని క్రియేట్ చేసి తమాషా చూసే ప్రయత్నం చేస్తారు తప్ప ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ గారి ఆలోచన ఉందో ఆ విధంగా నిక్కచ్చిగా మేము మాట్లాడుతున్నాం కదా అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి సందర్భం వస్తే మాట్లాడే ధైర్యం ఉన్న గతంలో చేసిండ్రా అధ్యక్ష? ఈరోజు ధైర్యంగా మాట్లాడతలేమా? అధికారంలో ఉండడమే కాకుండా గవర్నమెంట్లో ఒక మంత్రిగా ఉన్నా కూడా ఎస్ చట్టసభల్లో 42% రావడానికి ఇక ఈ ప్రక్రియ ఏర్పాటు చేసుకోవాలి. 42% ఖచ్చితంగా ఇచ్చే ప్రక్రియ పార్టీకి కట్టుబడి ఉందన్న మాట అందరం కూడా అధ్యక్ష. ఇక్కడ ఒక చిన్న ప్రత్యేకత చూడాలి అధ్యక్ష. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నప్పుడు బీసీలం ఒక్కటే పోలేదు అధ్యక్ష. పార్టీకించి బీసీలం ఒక్కటే పోయొచ్చ. ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, అగ్రవర్ణాలు అందరం కూడా పోయి అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం అధ్యక్ష. ప్రతిసారి అదొక్క మాటనే ఏంది, ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలే, అట్ ద సేమ్ టైం
మన ఖర్గే గారు ఎందుకు రాలేదు? అధ్యక్ష, ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి ఆలోచన, వాళ్ళిద్దరి ఆలోచన విధానమే ఈ రోజు చట్టసభల్లో నిక్కాసుగా నిలబడి 42% రిజర్వేషన్ కోసం పార్టీ కట్టుబడి ఉంది, మేము కట్టుబడి ఉన్నామని చెప్పే ధైర్యాన్ని ఇచ్చింది కూడా ఆ నాయకత్వం అన్న మాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. అధ్యక్ష, హైకోర్టులో వాళ్ళు కేసు వేసారు. అధ్యక్ష, కేసు వేసినప్పుడు అందరినీ కోరినాం. అధ్యక్ష, అందరం కూడా ఇంప్లీడ్ అవుదాం, అందరం కూడా ఆ కేసు ఇంప్లీడ్ అయితే దాని ఆలోచన విధానం వేరే ఉంటుంది, ఇది అందరూ కూడా ఆలోచన చేస్తేనే ఖచ్చితంగా ముందుకు పోతాని ప్రయత్నం చేసినాం అని అన్నాం అధ్యక్ష. కానీ ఎవరు ఇంప్లీడ్ కాలేదు అధ్యక్ష. 100% ఈ రోజు కూడా పార్టీ పరంగా ఇంకా సలహాలు సూచనలు మా సీనియర్లతో ఇంకా ఎన్నిసార్లు నేను నిర్మోహమానంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. ప్రభుత్వంలో ఉన్నా కూడా, మంత్రిగా ఉన్నా కూడా, ఒకవేళ సీనియర్ శ్రీ నా దగ్గర ఒక కొత్త రకమైన ఆలోచన విధానం ఉంది, ఈ విధంగా పోతే మంచిదంటే తాను ఎక్కడికి రమ్మని అక్కడ రావడానికి నిర్మోహమాటంగా సిద్ధంగా ఉన్నామన్న మాట తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా బీసీల పట్ల ఆలోచన ఉంది కాబట్టి అధ్యక్ష, ఖచ్చితంగా మన బై ఎలక్షన్ లో కూడా మా సోదరుడు నవీన్ ని నిలబెట్టి ఆ రోజు బీసీల అది ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీసీల పట్ల వాళ్లకు లేదు మాకున్నది మళ్ళొకసారి రుజువు కూడా చేసుకున్నాం అధ్యక్ష. ఇది గుర్తించి ఖచ్చితంగా భవిష్యత్తులో నవీన్ మీద ఎన్ని కేసులు పెట్టినా నవీన్ గెలిపించుకునే ప్రయత్నం చేసినాం. ఇంకొక మాట చెప్తాను అధ్యక్ష, దయచేసి ఒకటే ఒక నిజమైన మాట ఆత్మసాక్షి చెప్తున్నా అధ్యక్ష. నేత నిర్భయంగా మాట్లాడతా అధ్యక్ష సబ్జెక్ట్ వచ్చినప్పుడు. ఒకవేళ ఎవరి సలహాలు సూచనల మేరకు ఎవరో ఏదో ఆడిపిస్తే ఆడితే విధానం మీకు మాకు ఎవరికి ఉండొద్దు. ఖచ్చితంగా మనం ఒకరి బుట్టలో పడిపోతే ఇంకెన్నడికి కూడా బీసీల పట్ల మనం ఆలోచన విధానాన్ని చంపుకున్న వాళ్ళ మొత్తం కాబట్టి నిర్భయంగా ఎక్కడికక్కడ బీసీల విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నిక్కాసుగా నిలబడి మీరు మేము మనమందరం కలిసి పోరాటం చేస్తేనే తప్ప భావి తరాలకు భవిష్యత్ తరాలకు బాటేసిన వాళ్ళ అవుతామన్న మాట గుర్తు చేస్తూ మా సీనియర్లో ఇంకేమైనా సలహాలు సూచిస్తే నిర్మూలన చెప్తున్న అధ్యక్ష, వేదికలో సభగా చెప్తున్నా సీనియర్ని ఎక్కడి పిలిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నామన్న మాట గుర్తు చేస్తూ ముగిస్తా ఉన్నా అధ్యక్ష. సార్ సంతోషం శ్రీహరి అన్న, నేనేమో ఈ లంబా చౌడ ఎందుకు అని చెప్పి ఇక మళ్ళీ అంతా కాంట్రవర్సీ అవుతాయని నేను సబ్జెక్ట్ పక్కన పెట్టిన. నువ్వేమో మా అల్లుని నువ్వేమంటున్నావు మా అల్లుని నిలబెట్టి హైదరాబాద్లో గెలిపించినామంటున్నావు. నా అల్లుని నిలబెట్టి హైదరాబాద్ సిటీలో మీరు గెలిపించినట్టు సంతోషం అంటే నేను చెప్తుంది అర్థమైతే రెండోది సార్, నేను శ్రీధరన్న కూడా చెప్పినా మీకు కూడా చెప్పింది సార్. సరే ఎందుకు